హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడింగ్ బ్రదర్స్. ఈరోజు మనం చిన్న బజార్లో ఉన్నాం. చిన్న బజార్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, కొత్తగూడెంలో ఉండే వాళ్ళకి. మార్నింగ్ ఇక్కడ తిరగాలంటే అసలు మామూలుగా ఉండదు, ఫుల్ రష్ ఉంటుంది. అసలు డ్రైవింగ్ అంటే కష్టమే, ఇక టచ్ హబ్ లాగా ఉంటుంది. పక్కనే తిరుగుతూ ఉంటారు, ఫుల్ రష్. అసలు షాపింగ్ చేసే వాళ్ళు అందరూ ఈ సందులోనే ఉంటారు కాబట్టి మ్యాక్సిమం తిరగడానికి అయితే ఫుల్ ఇబ్బంది అవుతుంది. నేను మా వాడిని స్పీడ్ పోనీ అంటున్నా కొంచెం, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోదామని. మేమేదో రైడ్కి మామూలుగా వచ్చినాం, ఏదో ఒకటి తినడానికి వచ్చాం అనమాట బయటికి. ప్రజెంట్ అయితే వీడియోని ఎవరైనా కొత్తగూడెం వాళ్ళు చూస్తున్నట్టయితే పక్కా వాళ్ళకి మ్యాక్సిమం తెలిసిపోద్ది ఇక్కడ ఎట్లుంటుందో ఏం సంగతి అని. మొత్తం మ్యాక్సిమం తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి తిరుగుతూ ఉంటారు కాబట్టి. షాపింగ్ ఏదైనా చేయాలంటే ఇక్కడే ఇంకొద్దు. దుర్గామాత ఊరేగింపు జరుగుతుంది, ఇది రోజు లాస్ట్ వాళ్ళు. యూటర్న్ తీసుకొని అయితే మేము వెళ్ళిపోతున్నాం. మా అన్న ఏదో నాకు మంచి ఐటెం ఒకటి తినిపిస్తా అన్నాడు, దానికోసం ఇక మళ్ళీ రివర్స్ తిప్పినాం అన్నమాట దుర్గా టాకీ దగ్గర నుంచి. చూద్దాం అసలు మనం ఎక్కడికి వెళ్తాం, ఏం తింటామని. అసలు షెడ్యూల్ ఏం లేదు, మామూలుగా అనుకొని వచ్చినాం. మొత్తానికి మనం ఐస్ మ్యాజిక్ సంత దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ మనకు ఒక బండి ఉంది కదా, టిఫిన్ బండి. ఇక్కడ ఉప్మా పెసరట్టు స్పెషల్ అంట, అసలు సూపర్ ఉంటుందని ఉప్మా పెసరట్టు తినడానికి అయితే వచ్చినాం. మేము ఇక్కడ నిలబడి దాదాపుగా ఒక 25 minutes అవుతుంది అనుకుంటా, ఇంకా మా ఆర్డర్ రాలేదు. చాలా సేపు అవుతుంది అనమాట. మొత్తానికి మేము వెయిట్ చేసినది దీనికోసమే. మా పెసరట్టు వచ్చేసింది, కానీ ఇంకా ఇంత నైట్ అయితేనా కానీ ఇక్కడ గిరాకీ మాత్రం తగిలేస్తుంది. చూడండి ఎంతమంది ఉన్నారు ఇంకా. ఓకే, మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. కాకపోతే ఏంటంటే అసలు ఇప్పటికీ టైము 9:30 అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. అయినా కానీ ఫుల్ మంది ఉన్నారు, అసలు జనాలు మామూలుగా రావట్లేదు. ఇంత నైట్ అయినా కానీ. మార్నింగ్ కూడా సూపర్, చాలామంది ఉంటారంట మళ్ళీ. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. ఫుడ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా వెళ్ళొచ్చు. చాలామంది తెలిసే ఉంటుంది, కేబిఎన్ జిమ్ పక్కన ఐస్ మ్యాజిక్ సందులో. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో బాయ్.